హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమలత ఫ్యామిలీ బ్లాగ్స్. మా ఊరి ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము మేము. చూడండి ఫ్రెండ్స్, మా సొంత ఊరికి వచ్చాం. ఎంత ఎండైతో ఉందో దర్శనం తర్వాత చూడండి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా. మా ఇల్లును కూడా చూపిస్తానండి మీకు. మన ఇల్లు వచ్చినాక స్లో చేయి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గేటుకి 2 జెండాలు ఉన్నాయి చూడండి, అదే మా ఇల్లు ఫ్రెండ్స్. ఇది లక్షపేట చౌరస్తా అండి. లక్షపేటకైతే వచ్చేసాం. బోనం వండడం అయితే స్టార్ట్ చేశాను. చెప్పురా టూరుకోవాలంటే తీసుకుపోవాలి. కోడి చేపలైనా కోడి ఇంకేం తీసుకుపోద్దా? బియ్యం పోస్తా అని కలుపుతున్నా. ఎల్లమ్మకి కోడి బియ్యం, రైతు పట్ట, ఎప్పుడైనా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఒడి బియ్యం కలుపుతాం. 3 సంవత్సరాలు ఒక్కసారి. కడతానం ముల్లే సార్ ఏంటి సార్ అది? మబ్బు అయితే చాలా వచ్చింది. వాళ్ళంటే ఎలా పోతున్నారు. తమ్ముడు ఎక్కిస్తాను. వామ్మో ఘోరం పడేదా. చూడండి, మా తమ్ముడు అయితే పట్టుకోవడం ట్రై చేస్తున్నాడు. పట్టుకో అయిపోతే అవి ఎక్కడే పట్టేసి గుడికైతే వెళ్తున్నాం. అటు సైడ్ మీకైతే అంత చూపిస్తాం మేము. ఇలా ఉంటుంది ఇక్కడ. జనాలు అయితే చాలా అంత మాట. ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇష్టమే ఉంటుంది ఇదైతే. మేమైతే అక్కడ ఉన్నాం, అక్కడ చెట్టు దగ్గర. మేము ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. చెప్పలేదు సార్. దేవునికైతే ఓడి బియ్యం పోసాము, మొక్కులైతే పెట్టుకున్నాము. దేవుని దర్శించుకొని బయటికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, చెట్ల కొమ్మలు అయితే కింద పడిపోయాయి. ఎంత గాలి దుమారమో వర్షమో చూడండి. అక్కడ జనాలు అయితే పాపం ఘోరమైన పరిస్థితి, అంత గందరగోళం అయిపోయింది. ఆ వర్షానికి అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసి ఇక వంట చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, గంటతో తీసి
లెగ్ పీస్ చూడండి ఫ్రెండ్స్. బొక్కలు వేసుకుంటా బొక్కలు వంటలైతే పూర్తయ్యాయి, అందరం కలిసి అయితే తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.